ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మార్చుకున్నాడు. మునుపు మనం ఎవరు? ఇదే ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, మునుపు మనం ఎవరమంట? భక్తిహీనులం, బలహీనులం, పాపులం, ఆయనకు శత్రువులుగా ఉన్నాం. ఇప్పుడు ఆయనకు ప్రియులైన పిల్లలుగా ఆయన పిలుస్తున్నాడు. ఆయనకు ప్రియులైన పిల్లలుగా ఇప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా నిద్రపోవాలి. ఈ మాటలు పెడచెవిన పెట్టాలి. ఆయనకు ప్రియులైన పిల్లలుగా ముఖం కిందకేసి కూర్చోవాలి. ఆయనకు ప్రియులైన పిల్లలుగా మనసు ఎక్కడో పెట్టాలి. ఆయనకు ప్రియులైన పిల్లలుగా ముగిచ్చేస్తే బాగుండు, చీకనోడు తినేస్తాను అనుకోవాలి. మార్పు మీద దృష్టి పెట్టండి. మహిమ రాకడికి సిద్ధంగా ఉన్నాం. మనం అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. తొందరపడండి. ఎలా? ఎందుకు? ఆయనను పోలి నడుచుకునేటట్లుగా.